హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ అంకిత. 14 వీక్స్ నుంచి చూస్తుంటే ఎవరి నోటి నుంచి విన్నా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నైట్ 9 o'clock అయ్యేసరికి అందరూ టీవీ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పినా ఆ టైంలో ఎవ్వరూ వినట్లేదండి. ప్రతి ఒక్కరు మాట్లాడేది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. అంతగా క్రేజ్ పెంచేసింది జనాల్లో ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా. సో అయితే ఈ బిగ్ బాస్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే 14 వీక్స్ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ పనులను కూడా మానేసుకుని 9 o'clockకి టీవీ ముందుకు వెళ్ళిపోతున్నారు. సో అలాంటి బిగ్ బాస్ ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంది. సో మరి ఈ 1 వీక్లో ఎవరు ఈ కప్ని గెలుచుకుంటారు, బిగ్ బాస్ సీజన్ 7 కప్ ఎవరు గెలుచుకుంటారు అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అండ్ ఫ్యాన్స్లో అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వారిలో ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. కొంతమంది శివాజీ గారు విన్ అవుతారు అంటే, కొంతమంది పల్లవి ప్రశాంత్ అని, అలాగే మరి కొంతమంది ఫ్యాన్స్ అయితే అమర్దీప్ అని, యావర్ అని, అట్లా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళే విన్ అవుతారు వాళ్ళే విన్ అవుతారు అని పోటీగా ఉంటారు. అయితే ఈ 1 వీక్లో చూద్దాం ఫైనల్గా ఎవరు కప్పు గెలుస్తారు అని. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనైతే బిగ్ బాస్కి చాలా బిగ్ ఫ్యాన్ అండి. సో తననైతే అడిగి తెలుసుకుందాం తన దృష్టిలో ఎవరు విన్ అవుతారు అని తన మాటలోనే తెలుసుకుందాం. వెళ్దామా? ఓకే పదండి, నాతో పాటు మీరు కూడా తన ఒపీనియన్ ఏంటో వినేద్దురు కానీ. ఫైనల్గా నేను శ్రావణి దగ్గరికి వచ్చేసానండి. హాయ్ శ్రావు. అరే ఏంటి, నేను హైఫై ఇచ్చినా కూడా నా వైపు కూడా చూడకుండా మొబైల్నే చూస్తుంది. శ్రావు ఏం చేస్తున్నావు మొబైల్లో? బిగ్ బాస్ నిన్న ఓట్ చేయటం మర్చిపోయాం, అందుకే ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నాను ఓట్ వేయటానికి. ఆ ఓట్ వేసిన తర్వాత మాట్లాడతాను, ఆగండి. క్రేజీ కదా అసలు. నేను చెప్పా కదండి మీకు బిగ్ బాస్ ఎంత క్రేజ్ పెంచేసిందో. నేను తన బెస్ట్ ఫ్రెండ్ని, నేను వచ్చి హాయ్ చెప్పి హైఫై ఇచ్చినా కూడా నన్ను పట్టించుకోకుండా బిగ్ బాస్లో మునిగిపోయింది. అంత బిజీగా అయిందా మేడం? ఇప్పటికీ అయిపోయింది. నాలాగే కాదు, చాలామంది ఇప్పుడు ఇంట్లల్లో అదే చూస్తున్నారు. ఇప్పుడు ఆ సీజనే అది కదా. అవును కదా, ఇంత క్రేజ్గా ఉంటుంది బిగ్ బాస్ అని నాకు తెలియదు కదా. అసలే ఉల్టా పుల్టా ఏమవుతుందో, ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అవును, ఇదొక సస్పెన్షన్ అయితే నాలో కూడా చాలా ఉంది. శ్రావణి, నువ్వైతే ఏమనుకుంటున్నావు? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? అసలే ఇంకా 1 వీకే ఉంది. ఫ్యాన్స్ అయితే శివాజీ అంటున్నారు, కొంతమంది అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అంటున్నారు, యావర్ అంటున్నారు. నాకైతే ఏం నిజంగా అర్థం కావట్లేదు. నీవేమనుకుంటున్నావు? నాకు తెలిసి అయితే నేనైతే అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్సే నా విషయంలో. అందులో నేను శివాజీ గెలవాలని అనుకుంటున్నాను. శివాజీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మంచి కంటెస్టెంట్గా వచ్చాడు కాబట్టి నా దృష్టిలో శివాజీ గెలిస్తే బాగుంటుంది, టైటిల్ విన్నర్ అవుతే బాగుంటుంది అని నేను చూస్తున్నా. చూసారు కదండి, నా ఫ్రెండ్ శ్రావణికి అయితే శివాజీ గారు ఫేవరెట్ అంట. అయితే ఓకే శ్రావణి, నేనైతే ఒక ఐడియా వచ్చింది నాకు, అది చేద్దామా నాతో పాటు? ఏంటి ఐడియా? నేనేమనుకుంటున్నానంటే మనం పబ్లిక్లోకి వెళ్దాం. అసలు 1 వీకే కదా ఉంది. బిగ్ బాస్ అంటే ఎవరికి క్రేజ్ ఉండదు చెప్పు, నీలాగా చాలా క్రేజ్ ఉంటుంది కదా. సో మనం పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం. ఓకే, ఇప్పుడు నాలాగా ఎంతోమంది అభిమానులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఓటింగ్ ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చూసారా లేదా, నెక్స్ట్ విన్నర్ ఏమవుతున్నా మనం ఇద్దరం వెళ్ళి కనుక్కొని వచ్చేద్దాం. అదే నేను అడుగుతున్నా, నువ్వు నాతో పాటు వస్తున్నావు కదా? వస్తున్నాను తప్పకుండా. బిగ్ బాస్ అంటే ఆగకుండా ఉంటానా ఏంటి? అదే అండి చెప్పే కదా, బిగ్ బాస్ అంటే ముందు ఉంటుంది తను అసలు. సో ఓకే వెళ్దామా? వెళ్దాం పదా. చలో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. అసలు పబ్లిక్లో ఎవరు చూస్తున్నారు, వాళ్ళ కామెంట్స్ ఏంటి, ఎవరు విన్ అవుతారు అని మనం తెలుసుకుందాం. సో మేమిద్దరం కలిసి అయితే శ్రావణి నేను ఇప్పుడు అమీర్పేటలో ఉన్నాము. ఇక్కడైతే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు జనాలు బిగ్ బాస్లో ఎవరు విన్ అవుతారు అనేసి వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అని మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. అయితే ఇంకా 1 వీకే ఉంది కదా మేడం. సో మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మేము పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాం మేడం. ఎందుకని అంత స్ట్రాంగ్గా అనుకుంటున్నారు? ఏమో నాకైతే అనిపిస్తుంది పక్క ఆయనే విన్ అవుతాడని. అవునా? కాన్ఫిడెంట్ చెప్తున్నా నేనైతే.
కప్ ఆయనకే వస్తుంది అంటే పక్కా ఆయనకే. అంటే చాలా మంది వరకు అయితే శివాజీ గారు వస్తారు లేదు మేడం, ఈయననే వస్తాడు, పల్లవి ప్రశాంత్ గారే వస్తారు. అండ్ మళ్ళీ అర్జున్ కూడా వచ్చారు కదా, సో ఆయన 6th వీక్ లో ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అవును. ఫస్ట్ నుంచి ఆయన ఉంటే బిగ్ బాస్ చాలా బాగా అవును. ఆడారు, కప్ ఆయనకే వచ్చేది అవును. అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆడుంటే వస్తుండే డెఫినెట్గా, కానీ మాకైతే ఎందుకో ఈయననే మంచిగా యాక్టింగ్ కానీ ఆయన ఆడడం అంతా మాకైతే ఈయననే మంచిగా అనిపిస్తుంది, పల్లవి ప్రశాంత్. మరి అమర్దీప్ ఎందుకు 2 ఫేసెస్ ఉన్నాయని చెప్తున్నాడు కదా, అది తెలియదు మేడం నాకు. మధ్యలో నేను కొంచెం చూడలేదు, మీ ఒపీనియన్ ఏంటి? మధ్యలో నేను కొద్దిగా చూడలేను, అది నాకు తెలియదు. ఓకే, అయితే పల్లవి ప్రశాంత్ ఫైనల్ గా విన్ అవుతానని అనుకుంటున్నాం మేడం. ఓకే, పల్లవి ప్రశాంత్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్, చెప్పండి. ఆల్ ద బెస్ట్ పల్లవి ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో Thank you, మచ్ madam. అండి, థ్యాంక్ యూ. హాయ్ అంకుల్, హాయ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నామమ్మా. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుందమ్మా. ఓకే ఇంట్లో వాళ్ళకైతే ఇంకా చాలా నచ్చింది. నాకు ఎక్కువ లాంగ్వేజ్ ఎక్కువ రాదు, ఓకే. నాది పల్లెటూరు కాబట్టి కొంచెం కొంచెం గడిచిపోతుంది. అయితే ఇంకొక వారమే ఉంది కదా, కప్పు ఫైనల్ గా ఎవరి చేతికి వస్తుంది అనుకుంటున్నారు? ఒకటి శివాజీ కన్నా వస్తే, లేకపోతే ఆ పక్క పొడవు ఉంటుంది చూడు ఆయన, పల్లవి ప్రశాంత్, కాదు కాదు ఇంకొక అర్జున్. ఆయన, ఓకే, ఆయన కన్నా వస్తుంది. ఇంకొక ఆయన వేరే ఆయన ఉన్నది, లావుగా గడ్డం ఉంటుంది, అర్జున్. ఆయన అర్జున్. ఇంకొక ఆయన పొడవు ఉంటుంది, ఆయన పేరు యావర్. ఆయన కంటే ఇంకో పొడవు ఉంటుంది. అమర్. అయితే ఇట్లా ఎవరికైనా ఒకరికి వస్తుంది. ఓకే, అయితే అమర్ ఏమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా బిగ్ బాస్ లో. ఇక వాళ్ళు చెప్తారు కానీ ఇక అందరికీ అన్ని భాషలు అర్థం కావు కదా తొందరగా. కొంచెం ఆలోచిస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, అయితే మీ దృష్టిలో ఫైనల్ కప్ ఎవరికి వస్తుంది? కప్ అంటే అందులో ఒక ఆమె లేడీస్ ఉంది, ఆమె కప్పిస్తారు. మిగతా వాళ్ళకు డబ్బులు ఏమైనా ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును చూస్తున్నాం అక్క. అంటే 14 వీక్స్ అయిపోయి 15th వీక్ లో ఉన్నాం కదా, అవును. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరైతారని మీరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. ఎందుకు అంత స్ట్రాంగ్ గా పల్లవి ప్రశాంత్ అనే చెప్పావు? అన్ని గేమ్ లో ఫస్ట్ ఉన్నాడు అక్క. అన్ని బాగా ఆడుతున్నాడు అతను. అన్ని బాగా ఆడుతున్నాడని పల్లవి ప్రశాంత్ అవుతాడు. సో నీకెందుకు ఆయన అంటే అనిపిస్తుంది? అంటే ఇండియా నుంచి మన ఒక పోయింది కాక, రైతు బిడ్డ నుంచి ఒక ముందు ఒక ఆయన పోయింది కదా. రైతు బిడ్డ నుంచి ఆయనే పోయాడని ఇష్టమా? నిజాయితీగా కూడా పనిచేస్తాడు, ఆయన నిజాయితీగా ఆడతాడు. అది ఆల్ గేమ్స్ ఆడుతుందా? వాళ్ళకి మోసం చేయడు. ఇప్పుడు వచ్చే మనీ బిడ్డ రైతు బిడ్డలకే పెడతాడు అంట కదా. అయితే చాలా మంది శివాజీ గారు కూడా విన్ అవుతారు అనేసి అంటున్నారు. అండ్ మధ్యలో అర్జున్ కూడా వచ్చారు కదా, ఆయన కూడా విన్ అవుతారు అనేసి అంటున్నారు కదా. కాదాక, మాకైతే పల్లవి ప్రశాంత్ అనే నమ్మకం ఉంది. ఓటుకి వేసేసినాం ఆల్రెడీ. ఓట్ కూడా ఆయనకే వేస్తారు. అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. అమర్దీప్ ఉన్నారు కదా, అమర్దీప్ ఎప్పుడు చూసినా పల్లవి ప్రశాంత్ ని రా ఏంట్రా నువ్వు అది ఇది అనేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకోళ్ళు ఏడుస్తుంటారు అక్క పక్కన. సో పల్లవి ప్రశాంత్ ఎదుగుతుంటే అమర్దీప్ ఏడుస్తున్నాడు. అవును. అంతే అంట. జెలస్ మీ లాంగ్వేజ్ అంతే అక్క. జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినట్టే తగ్గేదే లేదు. ఆల్ ద బెస్ట్. హాయ్, హాయ్ అక్క. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం అక్క, పొద్దున లవంగానే అదే చూస్తాం, మళ్ళీ సాయంత్రమే అదే. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. అంటే గేమ్ ప్లే ఎలా ఉంది పల్లవి ప్రశాంత్? మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంది, మంచి ఆయననే గెలుస్తాయని మా నమ్మకం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? స్వరూప్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తా. సో ఇప్పుడు 15th వీక్ లోకి వచ్చేసాం కదా, సో బిగ్ బాస్ కి ఫైనల్ గా కప్ ఎవరు తీసుకెళ్తారు? పల్లవి ప్రశాంత్. ఎందుకని అంత కాన్ఫిడెంట్ గా పల్లవి ప్రశాంతే తీసుకెళ్తాడని? పల్లవి ప్రశాంత్ ఎక్కడ గివ్ అప్ అవ్వకుండా ప్రతి ఒక్క గేమ్లో తన 100% ఎఫర్ట్ పెట్టి ఆడాడు. మిగతా వాళ్ళు అంత బాగా పల్లవి ప్రశాంత్ కష్టపడి ఎవరు ఆడలేదని నా ఫీలింగ్. కానీ ఇప్పుడు వచ్చిన మధ్యలో వచ్చారు కదా అర్జున్, తను కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు, సగం మంది ఆయనకి సపోర్ట్ ఉన్నారు. ఆడుతున్నారు, అర్జున్ కూడా ఆడుతున్నారు, కానీ తను కూడా మేబీ టాప్ 3లో ఉండొచ్చు. కానీ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి 15th వీక్ వరకు సేమ్ యాక్యురసీ సేమ్ స్పీడే మెయింటైన్ చేశారు పల్లవి ప్రశాంత్, అందుకే పల్లవి ప్రశాంత్ విన్ అవ్వచ్చు. హాయ్ అంకుల్. హాయ్ అండి, చెప్పండి. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది గేమ్ ప్లే? బాగుందండి, ఈసారి బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రకాష్ అండి.
ఇప్పుడు సీజన్ ఎండింగ్ వచ్చేసింది కదా, ఎవరు టైటిల్ కొడితే బాగుంటుంది అనుకుంటున్నారు? పల్లవి ప్రకాష్ అండి అయింది. అంటే అమర్దీప్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. కానీ ఈయన మంచిగా చేస్తుంది కాబట్టి ఈయన కొడితే బాగుంటుంది, పల్లవి ప్రకాష్ లేకపోతే శివాజీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును చూస్తున్నా. లాస్ట్ వీక్ వచ్చేసింది కదా, సో మీరు ఎవరు విన్ అయితే అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అనుకో, ఎందుకని? గేమ్ బాగా ఆడుతున్నాడు, అందరు కలిసి అతను టార్గెట్ చేస్తున్నారు, తన వల్ల అందుకనే అతను మంచిగా ఆడుతాడు. అతను కామన్ మ్యాన్ గా ఇంకా వరకు రావడమే గ్రేట్. ఇంకా విన్ అయితే ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. కామన్ మ్యాన్ గా వచ్చి ఒక సెలబ్రిటీ అయిపోయాడు. అంటే చాలా మంది శివాజీ గారు కూడా వస్తారు అనేసి అంటున్నారు. శివాజీ గారు పల్లవి లేకపోతే వస్తుండే, వాళ్ళు ఉన్నారు కాబట్టి. శివాజీ అంటే పల్లవి ప్రశాంత్ వస్తే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే శివాజీనే. అంటే పల్లవి ప్రశాంత్ కి వచ్చిన కప్ శివాజీకి వచ్చినట్లే అంటారా? అంతే, వాళ్ళు ఎవరికి వచ్చినా ఇద్దరికి వచ్చినట్టు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆయన ఉంటాడు. అమర్దీప్ అంటే సైకో, ఇంకా వాటి ఏం చెప్పలేదు. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. ఇది అందరిలోనూ వస్తుంది ఏంటి, చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే పల్లవి ప్రశాంత్ని ఎప్పుడు చూసినా అమర్దీప్ టార్గెట్ చేస్తున్నట్టు, ప్రతి దానికి అరే నువ్వేంటిరా అది ఇది అంటున్నారు అనేసి ప్రతి ఒక్కరు ఏంటి సైకో నా అమర్దీప్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న ఒక టాక్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సైకోనే కరెక్టే, అది వాడు కామన్ మ్యాన్ వచ్చినప్పుడు వానికి సపోర్ట్ ఎవరు లేదు, శివాజీ అన్న సపోర్ట్ ఉన్నాడు కాబట్టి వాడు అలా చేస్తున్నాడు అమర్దీప్. ఇంకా పబ్లిక్ లో ఫేమ్ లాడని గురించి అట్లా చేస్తున్నాడు అని అట్లా నా ఒపీనియన్. ఫైనల్ గా పల్లవి ప్రశాంతే. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాము. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఇప్పుడు తన గేమ్ ప్లే ఎలా ఉంది? ఆయన కింగ్ కావాలి. ఇప్పుడు జనరేషన్లో ఆయనే కింగ్ కావాలి. టైటిల్ ఇప్పుడు ఎవరు కొడతారు? టైటిల్ అంటే మా పల్లవి ప్రశాంత్కే కొడతాం మేము. అంటే జనరల్ గా శివాజీ గారు ఉన్నారు ఆపోజిషన్ లో. ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాడు శివాజీ గారు. ఇక ఆయన వల్ల ఈయన జర పైకి వస్తున్నాడు. అట్లనే దేవుని దయ వల్ల, ఈ కనకదుర్గమ్మ దయ వల్ల ఆయన పైకి రావాలి. ఇంకా కోరుకుంటున్నాను నేను. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? పల్లవి ప్రశాంత్ గారు మాకు అక్కడ దగ్గరనే, కానీ పల్లవి ప్రశాంత్ గారు గెలవాలి, మాకు పేరు నిలబెట్టాలి ఆ ఊరికి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ కాకుండా మిగతా కంటెస్టెంట్లో ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వేరే వాళ్ళు అదైతే ఏం లేదు, మాకైతే పల్లవి ప్రశాంత్ అంటే గ్రేట్ మాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? బిగ్ బాస్ డైలీ చూస్తాను, ప్రతి ఎపిసోడ్ ఏది కూడా మిస్ అవ్వను నేను. ఓకే. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ మీద నేను సపోర్ట్గా నేను నిలుస్తున్నాను. తన తరపున ఒక రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ గెలవాలని నేను అనుకుంటున్నాను ఈ సీజన్ 7కి. అంటే ఇప్పుడు టైటిల్ విన్నర్ తనే అని స్ట్రాంగ్ గా? అవును, స్ట్రాంగ్ గా నేను నమ్ముతున్నాను నేను. తనకి ఆ క్యాపబుల్ ఉంది, తనకి కరెక్ట్ ఆ పొజిషన్ కి అనేది నా ఉద్దేశం. అంటే డైలీ మీరు ప్రతిరోజు తనకే ఓట్ చేస్తున్నారా? డైలీ తప్పకుండా తనకే ఓట్ చేస్తాను. తన కోసం నేను ఆ బిగ్ బాస్ చూస్తున్నాను. పల్లవి ప్రశాంత్ ఎందుకంత స్పెషల్ మీకు? స్పెషల్ ఎందుకంటే మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ స్టేజ్కి వచ్చి ఒక సినీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు అంటే తను ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే తప్ప అటువంటి ప్లేస్ అనేది వాళ్ళకి సాటిస్ఫై కాలేదు. సో చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. ఎటువంటి ఫౌల్ గేమ్ తను ఎంకరేజ్ చేయకుండా ఏదైతే గేమ్ ఆడాలనుకుంటున్నాడో అదే విధంగా ఒక దీంతో పట్టుదలతో ఆడుతున్నాడు. ఎవరైతే తను నమ్ముకున్న ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా సాటిస్ఫై చేసే విధంగా తన గేమ్ తీరు అనేది ఉంది. సో దాని ప్రకారం మేము తనకి సపోర్ట్ చేస్తున్నాం. 100% జెన్యున్గా తను ఆడుతున్నాడు కాబట్టి తనే గెలవాలని ఈ సీజన్కి మేము కోరుకుంటున్నాం. ఓకే. అయితే సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు? సెకండ్ ప్లేస్లో శివాజీ ఉంటాడు, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటాడు. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ. ఇప్పుడు ఎవరు విన్ అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? శివాజీ గారు. జనరల్గా పల్లవి ప్రశాంత్కి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో తను కప్ కొడితే శివాజీ గారికి ఫీల్ అవుతారు అంటే లైక్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు శివాజీ. సో ఒకవేళ పల్లవి ప్రశాంత్ కప్ కొడితే మీ ఫీలింగ్ ఏంటి? ఇద్దరు ఒకటే, నో కమెంట్స్ అబౌట్ ఇట్. ఇద్దరు ఒకటే. ఒకవేళ శివాజీ మీరు అన్నట్టే శివాజీ గెలిస్తే మీరు శివాజీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హీ హాస్ డన్ ఏ గుడ్ వర్క్ అండ్ చాలా బాగా ఆడారు అంతే. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? డైలీ చూస్తున్నాం.
డైలీ చూసేస్తారా? డైలీ చూస్తాను. దానికోసం రీఛార్జ్ కూడా చేయించుకున్నాను. రీఛార్జ్ కూడా చేసుకున్నారా? అంటే హాట్స్టార్ అంత- అంటే అంతకుముందు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బిగ్ బాస్ కోసం నేను హాట్స్టార్ 1 year పెద్ద వచ్చేసాను. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ సీజన్ 7? స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ 1 నుంచి 6 వరకు అయితే నేను స్టార్టింగ్ జోన్లో ఎండింగ్ జోన్లో ఎండింగ్ జోన్లో 6 seasons వచ్చేసి 7th season అనే తలకి మధ్యలో ఎంటర్ అయ్యాను నేను. అంటే ఒక 50 episode నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. అంటే గేమ్ మెంటాలిటీ బాగుంది, ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు, శివాజీ కంట్రోల్ చేయడం అంటే తన ఏజ్కి తన అనుభవంతో పక్కోడిని గెలిపిస్తుండు, కష్టపడినోడిని గెలిపిస్తుండు, తను ఆడుతున్నాడు, పర్లేదు. నాకు నచ్చింది 7th season. విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ప్రశాంత్కే ఉన్నాయి. గేమ్ వరకు వచ్చేతలకి కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడేవాడు కాబట్టి కష్టపడి ఆడుతుండు. ఇంక మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళ గురించి మనకు తెలిసిందే, వాళ్ళు కష్టపడింది మనం చూడాల, మనం అనకూడదు. కానీ ప్రశాంత్ వరకు అయితే 99 పర్ఫెక్ట్ అవుతాడు. మరి కొద్ది రోజుల్లో ఎండ్ అయిపోతుంది గేమ్ అనేది. సో ఫైనల్ కప్ ఎవరి చేతికి వస్తుంది అని ప్రతి ఒక్కరిలోనూ ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రశాంత్ శివాజీ ఇద్దరులో ఎవరు వచ్చినా నో ప్రాబ్లం. 99% ప్రశాంతే వస్తాడు. మేము అనుకుంటుంది ఏంటంటే స్పై బ్యాచ్ కదా, శివాజీకి అన్నీ ఉన్నాయి, మొత్తం చూసేశాడు. ఒకవేళ శివాజీ ప్రశాంత్ 2nd ప్లేస్లో కానీ ఉంటే శివాజీ ప్రశాంత్కి ఇచ్చేయమని అంటాడని మేము అనుకుంటాం. ఇచ్చేయండి బాబు గారు, నాదేముంది, నేను వెళ్ళిపోతా, ప్రశాంత్కి ఇచ్చేయండి, వాడికి ఇచ్చేయండి అంటాడు. అంతే అంటాడు. 99% ఇదే జరుగుతుంది. శివాజీ ప్రశాంత్ కానీ వస్తే ప్రశాంత్దే టైటిల్ ఇచ్చేస్తాడు. హాయ్ అండి. హలో మ్యామ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తున్నా. సో అయితే ఇప్పుడు 15th వీక్లోకి వచ్చేసింది బిగ్ బాస్ అనేది. ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వశ్చన్ అనేది ఉంది, కప్పు ఫైనల్గా ఎవరి చేతికి వెళ్తుంది అని. సో మీరైతే అప్పుడప్పుడు చూస్తున్నా అని చెప్పారు కదా, మీరు అప్పుడప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీరు కప్పు ఎవరి చేతికి వెళ్తుందని మీ ఒపీనియన్? కప్పు ఎప్పుడైనా కానీ శివాజీ అన్నకి ఇచ్చేసేయాలా. ఎందుకంటే శివాజీ అన్న మోటివేట్ చేస్తేనే ప్రశాంత్ వచ్చిండు బయటకి. యాక్చువల్గా ప్రశాంత్కి ఏం తెలియదు. శివాజీ అన్న కంపేర్తోని ప్రశాంత్కి ఇస్తాడా, అది ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. మాక్సిమం అయితే శివాజీ అన్నకి ఇచ్చేసేయాలి కప్పు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటాడు. ఒక మొక్కిస్తే ఆ మొక్కనే కాపాడుకోలేకపోయాడు, అతనేం రైతు బిడ్డ అండి. మరి తర్వాత మొక్కిచ్చినప్పుడు దానికి మిర్చి కూడా వచ్చింది కదా, ఎక్కడొచ్చిందండి? మొన్ననే పూత రాలిపోయింది. ఆ మొక్కని ఎట్లా చూసుకోవాలి? ఆ పూత రావడానికి ఏం పెస్టిసైడ్ మొత్తం బిగ్ బాస్ ఇస్తామంటున్నారు. ఆ మొక్కకి ఏం కావాలి? ఈయనకు తెలియదు ఆ మాత్రం ఏం కావాలి, ఏం వాడాలి అని. అందరూ రైతు బిడ్డలే. రైతు బిడ్డ అని చెప్పకు ప్రశాంత్. నువ్వు ఆడుతున్నావు, మంచిగానే ఆడుతున్నావు, ఆడు. దానికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. నీలాంటి వాళ్ళు రావాలా, నీలాంటి వాళ్ళు వస్తే మాలాంటి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి డైలాగులు కొట్టకు, సెంటిమెంట్ కొట్టకు. తర్వాత అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు మంచిగా ఆడుతున్నావు శివాజీ అన్న మోటివేషన్ తో. కానీ పొరిలేని వదిలేసుకోను, పొరిలేని పట్టుకున్నావు అనుకో నాశనం అయిపోతుంది. చూడు ప్రశాంత్, అవి లైట్ తీసుకొని నీ గేమ్ నువ్వు వాడు. ఎట్లయినా కప్పు కూడా నీది. శివాజీ అన్ననే గెలుస్తాడు. శివాజీ అన్న గెలిచినా కూడా నీకే ఇచ్చేస్తాడు కప్పు. శివాజీ అన్న మోటివేషన్ తో ఉన్నావు. తర్వాత కూడా నువ్వు శివాజీ అన్నని నమ్ము. తర్వాత శివాజీ అన్నని వదిలేసినావు అనుకో మొత్తం ఫెయిల్ అయిపోతావు, నీ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి ఇక్కడున్న పరిస్థితి. ఒక్కొక్కరు, కొంతమంది పల్లవి ప్రశాంత్ విన్ అవుతారంటే మరి కొంతమంది అమర్దీప్ లేదా శివాజీ అంటున్నారు. ఇది సో ఇక్కడైతే పరిస్థితి, జనాలు అయితే ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్స్లో. ఫైనల్గా కప్ కొట్టేది ఎవరు అనేది మీతో పాటు మాకు క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. సో మరి సండే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతే కదా, సండే రోజు తెలుసుకుందాం అసలు కప్ ఎవరు విన్ అవుతుందో ఏంటో అని. ఓకే, అయితే మరి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.